ఆ మాట. తండ్రి వీరేం చేయుచున్నారు వీరు ఎరుగరు కనుక అంటే దేవుడు శిలువపై నుండి ఆ మాట అంటే ఈ లోకంలో ఉన్న మనుషులు ఏం చేస్తున్నారు వారు చేసేది వారికే తెలియక ఉంది కాబట్టి అందువల్ల దేవుడు ఫస్ట్ మాటగా ఆ మాట పలికి ఉన్నాడు. అందులో దేవుని ప్రేమ కనిపించుచున్నది. రెండో మాట వచ్చి ఏమని మాట్లాడారు, నీవు నాతో కూడా పరదైసులో ఉండు. మనం పక్కన ఎవరన్నా ఉంటే వాళ్ళకి కొంచెం సాయం చేయాలి అంటే మన మనసు ఒప్పుకోదు. మనకి ఎంత ఉండినా కానీ దాన్ని తినేస్తాం, లేదంటే బయట పడేసేస్తాము. కానీ దేవుడు ఏమంటున్నాడు, నాతో కూడా అంటే షేర్ చేస్తున్నారు అనమాట. నువ్వు నాతో పాటు బాధలు పంచుకున్నావు కాబట్టి ఆ టైంలో నువ్వు పరదేశంలో కూడా నాతో పాటు నువ్వు కనిపిస్తావని ఆ దొంగకి చెప్పి అన్నాడు. అక్కడ దేవునిలో ఆ గుణం ఒకటి కనిపించింది, 2 గుణాలు. మూడో గుణం వచ్చి ఇదేంటి, అమ్మా ఇదిగో నీ కుమారుడు, నీకు ఇదిగో నీ తల్లి అని చెప్తున్నా. ఈ లోకంలో జీవించినప్పుడు అన్ని ప్రేమల్లో కన్నా తల్లి ప్రేమని చాలా గొప్పగా చెప్తారు. అలాంటి తల్లి ప్రేమని ఇక్కడ యేసు ప్రభు వారు చూపిస్తున్నారు అన్నమాట తన క్రియల ద్వారా అని ఆ మాటని దేవుడు సెలవిచ్చి ఉన్నాడు. 4వ మాటకి ఏమని చెప్తున్నాడు అంటే, దేవా దేవా నీవు నా చేయందుకు విడనాడితివి. ఇప్పుడు సపోజ్ ఏదైనా కష్టం వచ్చిందనుకో, ఆ కష్టానికి మనం ఏమని చెప్తాము, నేను ఉన్నాను అనుకో, నాకు ఎవరు గుర్తురారు. నాకు ఏదైనా బాధ వస్తే ఫస్ట్ నా తండ్రినే జ్ఞాపకం వస్తాడు. అలాగే యేసు ప్రభు వారికి కూడా ఏమని చెప్తున్నారు, దేవా దేవా నా చెయ్యి ఎందుకు విడిచితివి. ఈ లోకంలో మనం ఎన్నుండినా కానీ ఫస్ట్ ఇక్కడ ఇదేంటి తల్లిని విడవలేదు, ఆయన తండ్రిని జ్ఞాపకం చేసుకుంటున్నాడు. దేవా దేవా నా చెయ్యి ఎందుకు విడనాడితివి అంటే దేవుడికి ఎంత కష్టం వస్తే ఆ మాట పలికి ఉంటాడు. తర్వాత నెక్స్ట్ వచ్చేసి 6వ మాట 5వ మాటగా నేను దప్పికొంచున్నాను అని చెప్పి ఏది ఏమైనప్పటికీ శిలువ మీద ఉన్నప్పుడు మనం కొంచెం ఎండలో ఎల్లొస్తే మనకి వాటర్ అనేది దాహం అనేది అవుతుంది అనమాట. అలాంటిది దేవుడు కూడా దాహం అవుచున్నదని చెప్పేసి పలుకుచున్నాడు. తర్వాత దేవుడు ఆయన సొమ్మసిల్లాడు. సొమ్మసిల్లిన తర్వాత తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించున్నాడు. ఈ 7 మాటల్లో ఈ 7 మాటలు మనం చెప్పుకుంటాకి టైపు లేదు, తర్వాత కాలం కాదు. కానీ ఇందులో ఒక్క మాటగా నేను దప్పిక గొనుచున్నాను అన్న మాట మీద కంటెంట్ మీద నేను వాక్యం చెప్పాలనుకుంటున్నాను. ఈ మాట ఎక్కడ ఉందంటే యోహాను సువార్త 19వ అధ్యాయము 38వ వచనంలో కనిపిస్తుంది. యోహాను సువార్త 19వ అధ్యాయము 28వ వచనము. ఇక్కడ అటు తర్వాత సమస్తమును అప్పటికి సమాప్తమైనదని యేసు ఎరిగి లేఖనము నెరవేరినట్లు నేను దప్పికొంచున్నాను. ఇక్కడ యేసు ప్రభు నేను దప్పికొంచున్నాను అని చెప్పి ఉన్నాడు. చెప్పినప్పుడు వాళ్ళు చిరకతో నిండి ఉన్న ఒక పాత్ర అక్కడ పెట్టి ఉండేను కనుక వారు ఒక స్పంజి చిరకతో నింపి హిస్సోపు పుడకకు తగిలించి ఆయన నోటికి అందించిరి. ఇక్కడ ఏంటంటే దప్పికొని ఉన్నప్పుడు వాళ్ళు యొక్క చిరక అనేది హిస్సోపు పుడకకు తగిలించి ఆయన నోటికి అందించి, అది ఎలా ఉండుద్దంటే చేదుగా. అటువంటి చేదు అనుభవం యేసు ప్రభుకి మళ్ళీ గుర్తు చేస్తున్నారు. ఈ లోకంలో చాలా మంది చేదు అనుభవాలు అనుభవించిన వాళ్ళు ఉన్నారు. అక్కడ రూతు దగ్గర వాళ్ళ అత్త కూడా మాట్లాడుద్ది, ఏమని ఏంటి, నేను మారాను పోలిన దానిని అయి ఉన్నాను. మారా అంటే చేదైన అనుభవం. యేసు ప్రభు కూడా అనేకమైన చేదు అనుభవాలు చూశారు, కానీ ఆయనకి మళ్ళీ ఈ లోకం అనేది చేదుగానే మిగిల్చి చూపించారు అన్నమాట.
దేవుడు ఈ మాటను ఎందుకు పలకాల్సి వచ్చింది అసలు? నేను దప్పిగొంచున్నాను. యేసు ప్రభు బతుకున్న కాలంలో 3.5 సంవత్సరాలు దేవుని సేవ చేసి ఉన్నారు. దేవుని సేవ చేసి ఉన్నప్పుడు అనేకమైన అద్భుతాలు చేశారు. అనేకమైన చోట్ల ఆయన చాలా అద్భుతంగా చేసి ఉన్నారు. ఇప్పుడు ఈ లోకంలో ఇప్పుడున్న రీతిగా చూస్తే పిల్లలు తల్లి మాట వింటలేదు, తల్లిదండ్రులు కూడా పిల్లలని గౌరవించడం లేదు. అయినప్పటికీ యేసు ప్రభు వారు ఇక్కడ ఏం చెప్తున్నారంటే, మనం చూసినట్టయితే ఈ మాటలో మనం ఇంకొక అధ్యాయంలో చూస్తే ఆదికాండం 21వ అధ్యాయము 19వ వచనంలో ఇక్కడ ఈ స్టోరీ అంతా మనకు తెలుసు. కానీ ఇక్కడ మరియు దేవుడు ఆమె కన్నులు తెరిచినందున ఆమె నీళ్ల ఊట చూచి వెళ్ళి ఆ తిత్తిని నీళ్లతో నింపి చిన్నవానికి త్రాగనిచ్చాను. మనకి ఇప్పుడు నీళ్లు దాపైన అనుకోండి, ఫ్రిడ్జ్లో ఒక పెద్ద డ్రింక్ బాటిల్ ఉంటుంది, ఐస్ క్రీమ్స్ ఉంటాయి. మనం పరిగెత్తుకు వెళ్ళిపోయి డ్రింక్ తాగేసేసి ఐస్ క్రీమ్లు తింటామా? తినము, తాగనే తాగం. అదనేది ఆ దాహం తగ్గాలి అంటే ఫస్ట్ ఒక గ్లాస్ వాటర్ తాగితేనే మన దాహం అనేది తగ్గుతుంది. ఇక్కడ నీళ్ళ తిత్తి ఇది ఏంటంటే, ఆ రోజు అబ్రహాంకి హాగరు ద్వారా పుట్టిన కుమారుని తీసుకుని తను అక్కడ బాధలు భరించలేక అరణ్యంలోకి వెళ్ళిపోతుంది. అరణ్యంలోకి వెళ్ళిపోయి అనేకమైన తన దగ్గర ఒక చిన్న బిడ్డ ఉంటాడు. ఆ బిడ్డ ఏడుపుతో ఏడ్చినప్పుడు కనీసం వాళ్ళ బిడ్డకి మంచినీళ్ళు పట్టలేని స్థితిలో ఉండి ఆవిడ ఎంతగానో ఏడుస్తుంది. ఏడ్చినప్పుడు ఈ లోకమైన సారమైన నీరుని దేవుడు అప్పుడు అక్కడ చెప్తున్నాడు. ఇక్కడ 21వ వచనంలో 21వ అధ్యాయము 19వ వచనము, మరియు దేవుడు ఆమె కన్నులు తెరిచినందున, అంటే అప్పుడు వరకు ఆమె కన్నులు ఏమైపోయినాయి? మూసుకుని ఉన్నాయి. కన్నులు మూసుకుపోయినాయి అంటే దాని అర్థం ఈ లోకమైన పాపంతో కళ్ళు నింపబడి ఉన్నాయి. అప్పుడు దేవుడు తెరవబడుట వల్ల ఆ నీరు తెచ్చి ఆ బిడ్డకి ఇక్కడ ఉంది, క్లియర్గా ఉంది. మరియు దేవుడు ఆమె కన్నులు తెరిచినందున ఆమె నీళ్ల ఊట చూచి వెళ్ళి ఆ తిత్తిని నీళ్లతో నింపి చిన్నవానికి త్రాగనిచ్చాను. మరి ఆ దాహం అనేది ఆ తల్లి తీర్చగలిగింది. ఇహలోకసారమైన నీరుని అక్కడ దేవుడు చూపిస్తున్నాడు. దేవుడు ఆ నీరు ఊట ఆ తిత్తిని చూపించగలిగిన దేవుడు ఆయన దాహాన్ని తీర్చుకోవడానికి ఆయన చేతిలోకి నీళ్లు రమ్మంటే ఆ రోజు వచ్చాయి కదా, వస్తాయి. కానీ ఈ లోకానుసారంగా కాదు, లేఖనములు నెరవేరటానికై. మనము ఒక దేవుని స్వరూపమందు వచ్చేసి మనం ఏ పని చేసినా తెలియదు. కానీ ఈ లోకానికి ఆయన మానవ స్వరూపంగా వచ్చి ఉన్నాడు. ఎందుకు? మన బాధలు తెలుసుకుని మనలాగా జీవించి ఆయన నరరూపిగా మరణించి ఉన్నాడు. అది మనం గ్రహించలేక ఎన్నో రకాలుగా ఇప్పుడు కొంతమంది అంటారు, ఎప్పుడో 2026 సంవత్సరాల క్రితం జరిగిపోయింది, ఈ రోజున ప్రార్థన చేయాలా అన్నది. ఎందుకంటే ఇప్పుడు మా తాత అలా బ్రతికాడు, మా తాత అలా చేశాడు, ఆ కాలంలో మేము అంత గొప్పగా ఉన్నామని చెప్పుకుంటాం కదా. అలానే ఈ రోజున మన దేవుడైన యేసు ప్రభువుని జ్ఞాపకం చేసుకుని మా దేవుడు కూడా ఫలానా టైంలో ఇలా చేసి మా పాప క్షమాపణకై అలా సిలువలో మరణించాడని చెప్పడానికని చెప్పి ఈ రోజున మనందరం దైవ సన్నిధికి వెళ్ళి మనం ప్రార్థన చేస్తాం. అంతేగాని ఆచరణ కాదు. దేవుని స్తుతించడం ఒక గొప్ప కార్యము. అందువల్ల మనం వెళ్ళి దేవుని స్తుతించడం చాలా మంచిది. అందువల్ల ఈ శుక్రవారం అనేక చర్చిలు అనేక వేల కొలదిగా ఎప్పుడు వెళ్ళని వాళ్ళు కూడా ఈ రోజున దేవుని సన్నిధికి వెళ్తారు. ఒక్క రోజు వెళ్ళినా కానీ ఒక్క మాటకైనా ఒక్క పాపి ఇంతమందిలో ఆశతో ఈ కార్యక్రమాన్ని చేస్తారు. అంతేగాని ఆచరణతో భక్తి శ్రద్ధలతో చేసినప్పుడు ఎవరైనా సరే మారతారు. మన వాక్యం ద్వారా అనేక మంది మారటానికి ఇక్కడ మామూలుగా వాటర్ గురించి మాట్లాడి ఉన్నాం, ఏకలోకపరమైన నీరు గురించి. ఇంకొకటి చూస్తే మనము అదే అధ్యాయంలో యోహాను సువార్త 4వ అధ్యాయం 10వ వచనంలో కనిపిస్తుంది.
ఇక్కడ స్టోరీ కూడా మనందరికీ తెలుసు. అందుకు యేసు, నీవు దేవుని వరమును నాకు దాహమున్న కిమ్మని నిన్ను అడుగుచున్న వాడెవడో అదియు ఎరుగుకుంటివే, నీవు ఆయనను అడుగుదువు, ఆయన నీకు జీవజలమిచ్చునని ఆమెతో చెప్పాను. ఈ జీవజలం ఏంటంటే మన స్టోరీలో ఒక యాకోబు బావి అన్నమాట. యాకోబు బావి దగ్గర ఒక సమరయ స్త్రీ ఒకతే నీళ్లు చేదుకొనుటకు రాగా, యేసు నాకు దాహమిమ్మని ఆమెను అడిగాను. ఆయన శిష్యులు, ఆహారం కొనుటకు అయినను సమరయ స్త్రీనైనా నన్ను దాహమిమ్మని ఎలాగో అడుగుచున్నావని ఆయనతో చెప్పాను. అక్కడ ఏంటంటే యూదులకి సమరయ స్త్రీకి సాంగత్యం అనేది ఉండదు. అలాంటిది దేవుడు ఇక్కడ సమరయ స్త్రీని అడుగుచున్నాడు. ఆవిడ యాకోబు బావి దగ్గరికి రమారమి 12 గంటల టైంలో, పాపం చేసే వాళ్ళు ఎవరైనా కానీ ఎవరి కంట పడకుండా ఉండడానికి, మనుషులు 12 గంటల టైంలో అంటే ఎండగా ఉంటుంది కాబట్టి ఆ టైంలో జనాలు ఎవరో తిరగరు కాబట్టి ఆ టైంలో వాళ్ళు బయట తిరుగుతూ ఉంటారు. అందుకని చెప్పేసి ఆ టైంలో ఆవిడ యాకోబు బావి దగ్గరికి వాటర్ చేదుకోవడానికి అని చెప్పి వచ్చింది. ఆ టైంలో యేసు ప్రభు వెళ్ళి ఏమని అడుగుతున్నారు, నాకు దాహాన్ని ఇవ్వవా అంటే మీకు మాకు సాంగత్యము లేదని చెప్తుంది స్త్రీ. అప్పుడు యేసు ప్రభు అదన్ని విషయాలు చెప్పినప్పుడు ఆవిడ, నువ్వెవరివి, నువ్వు ఒక దేవుని కుమారునివా అని చెప్పేసి ఇక్కడ యేసు ప్రభు అంటారు, నీకు 5 పెనిమిట్లు ఉండ్రి, ఇప్పుడు ఉన్నవాడు నీ పెనిమిటి కాదు, సత్యమే చెప్పితివని. అప్పుడు ఆ స్త్రీ, అయ్యా నీవు ప్రవక్తవని నేను గ్రహించుచున్నాను. అప్పుడు ఆవిడ అంటుంది కదా, నేను ఇచ్చే వాటరు, దేవుడు ఏమంటున్నాడు, నేను ఇచ్చే నీళ్ళు, నువ్వు ఇచ్చే నీళ్లు నాకు దాహాన్ని తీర్చు, నేను ఇచ్చే నీళ్లు తాగితే నువ్వు ఎన్నటికీ దాహం ఇవ్వను. ఇక్కడ ఇది ఏ రకమైనదంటే ఆత్మీయమైన మాటలు దేవుడు చెప్పుచున్నాడు కదా. నీవు శరీర రకంగా తాగి నీరు చూసాం మనము, ఇక్కడ ఆత్మీయ రకమైన నీరు చూస్తున్నాము. యాకోబు బావి అనేది ఇహలోకమైన శ్రమలను, ఇహలోకమైన ఆలోచనలు, ఇహలోకకరమైన బాధలని అది గుర్తు చేస్తుంది. దేవుడు చెప్తున్నాడు, నా దగ్గరికి వస్తే నీకు నేను జీవజలమాన్ని ఇస్తాను, నువ్వు మారి దేవుని దగ్గరికి వచ్చినట్లయితే, ఆ వాటర్ నువ్వు తాగినట్లయితే నువ్వు దేవునిలో నిలబడతావు అని చెప్తున్నాడు. ఇప్పుడు ఇక్కడ యేసు ప్రభు మాట్లాడిన మాటను చూస్తే మనము యోహాను సువార్తలోనే 19:38లో చెప్తున్నారు కదా, నేను దప్పిగొంచున్నాను. 28 నేను దప్పిగొంచున్నాను. నేను ఆ దప్పిక దేని గురించి అయ్యి ఉండుద్ది? సిలువలో మాట్లాడినమాట. ఇహలోకానుసారమైందా ఆత్మీయసారమైందా అంటే దేవుడు మాట్లాడిన మాట ఆత్మీయసారమైనది. అప్పుడు మనం ఆత్మీయసారంగా ఆయన, మీరు ఇంత నన్ను ఆ 7 మాటలు నన్ను శ్రమ పట్టారు, నన్ను ఇన్ని రకాలుగా చేశారు, అయినా కానీ మీలో మారా జీవితం అనేది పోలేదు. నన్ను కలిగి నా దాహాన్ని మీరు తీర్చగలిగితే నేను చనిపోయిన దానికి సార్థకం అవుతుంది అని చెప్పి దేవుడు తెలియజేసి ఉన్నాడు. మరి మనం ఈ లోకంలో బ్రతుకుతున్నాము, ఈరోజు వెళ్ళాలి కాబట్టి ప్రార్థనకి వెళ్తాం. అది కాదు, మనం జీవించినంత కాలము ఎదుటి వాళ్ళ గురించి కాదు, పక్క వాళ్ళ గురించి కాదు, అది మనలో ఎంతవరకు ఉన్నది, మన ఆత్మీయత ఎలా ఉన్నది. నీలో ఒక్క నీళ్లు మాత్రమే నువ్వు తాగగలుగుతున్నావా, లేదంటే ఆత్మీయ ఆహారంలో నువ్వు ఎదగలుగుతున్నావా? మరి ఆ వాటర్ అయితే మనము తెచ్చుకుంటాం, తాగుతాం. ఇహలోక పరంగా అయినా దాన్ని మనం భోజనానికైనా మనం ఆగగలుగుతాం, కానీ మంచినీళ్ళు తాకుండా ఏ మానవుడు ఉండడు. అయినప్పటికీ మరి దేవుడు మనకి ఇంతటి భాగ్యాన్ని అనుగ్రహించి ఈరోజు ఆయన పలికిన మాటకి మనం జీవించినంత కాలము ఇహలోకకరంగా జీవించకుండా దేవుని మాటలు వింటూ దేవునిలో బలపడితే, ఆయన
2026 సంవత్సరానికి క్రితం చనిపోయిన దానికి నేను తప్పించుకున్నాను అన్న మాటకి, అయ్యా నేను ఇన్ని రోజులు నేనేమైనా పాపం చేసి ఉంటే అది కాదు కానీ ప్రభా, ఈ లోకంలో ఈ రోజున నాకు కూడా జీవజలం అయిన వాటర్ని ఇస్తే నేను కూడా జీవించగలుగుతానని చెప్పి ఈ రాత్రికాల సమయంలో మనం దేవుణ్ణి అడుగుదాం. ఈ చిన్ని మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించి మన హృదయంలో ఫలింప చేయను.